చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కాదా? వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగతంగా మాట్లాడితే కీర్తన గారు మీకన్నా బలంగా మీకన్నా సాక్ష్యాధారాలతో పవన్ కళ్యాణ్ ని బట్టలిపి బజార్లో నిలబెట్టగలం. దయచేసి వ్యక్తిగత విమర్శలు వద్దండి, రాజకీయ పాలసీ పరంగా మాట్లాడండి. వ్యక్తిగతంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ ని బట్టలిపి బజార్లో నిలబెట్టగలం విత్ ఆధారాలతో కలిపి. ఎందుకు ఆధారాలు లేకుండా మ్యాజిక్ ఫిగర్ ఎంతో తెలియదు మీకు. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి డిబేట్ లో కూర్చోబెట్టారు. ఏంటో మా కర్మ, ఇలాంటి వాళ్ళతో కూడా డిబేట్ చేయాల్సి వస్తాం. మ్యాజిక్ ఫిగర్ అధికారం అంటారు. అధికారం పాలు చేయాలంటే ఎన్ని సీట్లు గెలవాలో మ్యాజిక్ ఫిగర్ ఏంటో చెప్పండి మేడం. ఫస్ట్ అసలు రాజకీయం ఒక పార్టీ అధికార ప్రతినిధి 88 సీట్లు గెలిస్తే అధికారంలోకి వస్తామని కూడా అయితే ఎవరికి అర్థం కాదు. షర్మిల వెళ్ళిపోవడం ఆవిడ వ్యక్తిగతం అండి. ఆవిడ రాజకీయ ప్రయోజనాలు ఆవిడకున్నాయి. ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టాలనుకున్నారు. మేము అపోజ్ చేసిన మాట వాస్తవం, మా పార్టీ అపోజ్ చేసిన మాట వాస్తవం. తెలంగాణ ప్రభుత్వంతో మనకు సఖ్యత ఉంది. ఇరు రాష్ట్రాలతో కొట్లాట్లు వద్దు. మనం ఈ రాష్ట్రానికే చూస్తాను కదా ఆవిడ మాట్లాడినివ్వండి. బయట నుంచి కదా జాయిన్ అయ్యారు. రాజకీయ లబ్ధి కోసమే ఆమె ఈ రాష్ట్రంలో తిరిగింది. కీర్తన గారు షర్మిల గారు అంశం కాదు ఇప్పుడు ప్లీజ్. అది అయిపోయింది కదా, 3-4 రోజులు పెట్టి అదే నలుగుతున్నది. మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవద్దు. సజ్జల గారు స్టేట్మెంట్ ఈరోజు ఇచ్చారు సార్. సజ్జల గారు స్టేట్మెంట్ ఇచ్చారు. రోజా గారు నోరేసుకొని మాట్లాడతారు. ముందు మీ పార్టీ రాజకీయాల్లో ఎన్ని కామన్ కదండి. ప్రతిపక్షాల మీద మాట్లాడకపోతే ఎవరి మీద మాట్లాడతారు? అది గతంలో ఇతరులు పార్టీ విలీనం చేసినా, ఇతర పార్టీలో కొత్త నాయకులు చేరినా ప్యాకేజీ అంటారు, విలీనం చేసినారు, వాటిని వేరే విధంగా మాట్లాడతారు. అప్పుడు తప్పదు కదా సార్. పిఆర్పి టైంలో ఎలా దుమ్మెత్తి పోసారు సార్ ఈ ఛానల్ అంతా. వీళ్ళంతా ఎట్లా మాట్లాడారు? ఆ ఛానళ్లతోనే మీరు అంటగాగుతున్నారండి. ఆ ఛానల్ ఏబిఎన్, ఆ ఛానల్ ఆంధ్రజ్యోతి, ఆ ఛానల్ టీవీ5, వాటితో ఈ రోజు మీరు పొత్తులో భాగంగా సంసారం చేస్తున్నారండి. సిగ్గు లేకుండా మీరు సంసారం చేస్తాం మా మీద మాట్లాడితే సిగ్గు లేకుండా జెండా పీకేద్దాం అని రాసింది ఎవరండి? కీర్తన గారు. జెండా పీకేద్దాం అని రాసింది ఎవరు? ఏ పేపర్ వాళ్ళు రాశారు? రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన అమ్మనాబులు తిట్టిన వాళ్ళని రోజు మీరు మంత్రి పదవుల్లో కూర్చోబెట్టారు. మనం మీకు విలువలు లేవా? మీకు విశ్వసనీయత లేదా? పదవులు ఒకటే మీకు కావాలా? గెలుపుకోవాలని ఎంచుకుంటారా? కీర్తన గారు ఒక్క నిమిషం. ఏంటి అంబటి రాయుడు గారు వెళ్ళిపోయారట, మీ పార్టీలోకి వస్తారా, టీడీపీలోకి వస్తారా అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. ఆ టాక్స్ ఏం నడుస్తున్నాయా? సార్ నాకైతే క్లారిటీగా తెలియదు. కానీ వెళ్ళిపోవడానికి గల కారణం ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఇతనికి కూడా తగులుతుందన్న భయంతో అతను తెలివిగా తప్పించుకున్నాడు. నిజంగా అతను ఇంటలెక్చువల్, చాలా ఇంటెలిజెంట్ అని చెప్పాలి. వారి నాయన ఈ పాటలో బయటకు వచ్చాడు. అతను కనిపెట్టాడు, వీళ్ళ గురించి కనిపెట్టాడు. నిజంగా హ్యాపీ అతని విషయంలో. ఎవరి పార్టీలోకి వస్తాడన్న విషయం అతని వ్యక్తిగత విషయం, మేము మాట్లాడదలుచుకోలేదు సార్. అది అతని వ్యక్తిగతం. అతను ఏ పార్టీలోకి చేరాలనుకుంటున్నాడో అతని ఇష్టం. తప్పైతే తెలుసుకున్నాడని నిజంగా సంతోషపడుతున్నాను. రైట్. ఆలీ గారు ఎక్కడి నుంచి ఎలా ఉన్నా ఏం ప్రాబ్లం లేదు మీకు, అంతేనా? మీకే ఎఫెక్ట్ పడదు. ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకుల గురించి మాట్లాడండి. అక్కడెక్కడో ఉండి ఇక్కడ రాజకీయం చేస్తాననే వాళ్ళు అదే అంటారండి. వీళ్ళు ఎక్కడ హైదరాబాద్ లో ఉండి కళ్యాణ్ గారు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీద, ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నారు. వీళ్ళలాగా అప్పుడు వచ్చి అలా స్టేట్మెంట్లు అలా బీఫామ్ తీసుకొని పోవట్లేదండి. ఆ విషయం గమనించాలి. ఆలీ గారు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉన్నాడు. రైట్. మనతో పాటుగా శేఖర్ రెడ్డి గారు కూడా. శేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్తే. ఏంటి అంబటి రాయుడు గారు ఇలా గోడ కొట్టిన బంతిలో వెనక్కి తిరిగి వచ్చారు? ఆయన పొలిటికల్ రిటైర్డ్ హార్ట్ అయ్యాడు ఒక్క వారం రోజులకే అని చెప్పి పెద్ద ఎత్తున సాగుతున్న ప్రచారాలు. అది అడగాల్సింది అంబటి రాయుడు గారిని అండి. ఎందుకంటే అంబటి రాయుడు గారు పార్టీలోకి ఎందుకు వచ్చారో, ఇంత త్వరగా ఎందుకు వెళ్ళారో అంబటి రాయుడు గారిని అడిగితే ఆయన ఏం సమాధానం చెప్తారనే దాన్ని బట్టి మా రిప్లై ఉంటుంది ఖచ్చితంగా. రాయుడు గారిని అడగండి. రాయుడు గారు సమాధానం చెప్పిన తర్వాత మా పార్టీ నుంచి ఖచ్చితంగా స్పందన ఉంటుంది. ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోయారు అనేది దాని గురించి ఇప్పుడు చర్చ పెట్టడం కూడా అప్రస్తుతం. గాయత్రి గారు మాట్లాడుతూ డిబేట్ అయ్యేలోగా 20 మంది వెళ్ళిపోతారంట. కేసినేని నాని గారు ఎందుకు వచ్చారు బయటికి? అది కేసినేని అడగండి అంటే కేసినేని నాని గారు అంబటి రాయుడు గారిని అడగమన్నారు, బానే ఉంది. కేసినేని నాని గారిని ఎందుకు అడుగుతున్నారు? అంబటి రాయుడు గారు ఏ విషయం స్పష్టంగా చెప్పలేదు. నేను రాజకీయాల నుంచి కొద్ది కాలం తప్పుకోవాలి అనుకుంటున్నాను అని మాత్రమే ట్వీట్ చేశారు. కానీ కేసినేని నాని గారు ఈ రోజు స్పష్టంగా మా పార్టీ ఎమ్మెల్యేతో కలిసి కారులో తిరుగుతున్నాడు. ఎవరి మీద వ్యతిరేకతతో తిరుగుతున్నాడు?
రాజకీయాల్లో అయితే వినండి సార్, మీ దగ్గరికి వస్తున్నాడని చెప్పట్లా. రాజకీయాల్లో మా పార్టీ స్టాండ్ 175కి 175 సీట్లు. ఈ 175కి 175 సీట్లలో భాగంగా మా అధినాయకత్వం కొన్ని వ్యూహాలు రచిస్తుంది. దానికి అనుగుణంగా సర్వేలు తీసుకుంటున్నాం. సామాజిక సమీకరణాల కూర్పు నడుస్తుంది. వీటికి అనుగుణంగా కొంతమందికి కొన్ని చోట్ల టికెట్లు నిరాకరించడం జరుగుతుంది, కొంతమందికి ఇక్కడి నుంచి షఫ్లింగ్లు జరుగుతున్నాయి. వాటిలో భాగంగా మా పార్టీలో కొంతమందికి టికెట్లు నిరాకరిస్తే వాళ్ళు వెళ్ళి అధికారమే పరమావధిగా సీట్లు కావాలి, మాకు సీట్లు కావాలి, మేము ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అని చెప్పి టీడీపీ వైపు జనసేన వైపు దూకుతా ఉంటే పోటీ చేయడానికి 175 స్థానాల్లో 40 చోట్ల టీడీపీకి అభ్యర్థులు లేరు. సో మా పార్టీ నుంచి ఎవరెవరు దూకుతారా అని చంద్రబాబు గోటికాడ నక్కల ఎదురు చూస్తుంటే అధికారం అని చెప్పేసి గాయత్రి గారు మాట్లాడడం నిజంగా అది హాస్యాస్పదం. కేసినేని నాని గారు పార్టీ మారడం అన్ఫార్చునేట్ థింగ్. కానీ మా పార్టీలోంచి ఎవరైనా వేరే పార్టీలోకి మారితే మా పార్టీ అయిపోయింది. వర్మ గారు గమనించండి, మీ స్టూడియోలో ఒక పీసీఆర్ ఒక కెమెరామెన్ వెళ్ళిపోతే స్టూడియో మూసేయడం జరుగుతుందా? వ్యవస్థ అనేది ఎక్కడికి పోదు. సేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇద్దరితో మొదలైంది. 151 మంది ఎమ్మెల్యేలు, 23 మంది లోక్సభ ఎంపీలు, 9 మంది రాజ్యసభ ఎంపీలు, అలాగే 30కి పైగా ఎమ్మెల్సీలు, వందలాది చైర్మన్లు, నామినేటెడ్ పదవులు. ఇవి మొత్తం కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టం, ఆయన నమ్ముకొని ఆయనతో నడిచిన కొందరు నాయకుల కష్టం, అభిమానులు కార్యకర్తల కష్టం. ఇలా 1, 2, 5, 6 మంది నక్క తొక్కులు దెక్కేవాళ్ళు పక్క తొక్కులు దెక్కినా సరే ఈ పార్టీకి ఎలాంటి నష్టం లేదు. ఏ రాజకీయ పార్టీకైనా సరే అధికారమే పరమావధిగా మా అధిష్టానం ఏదైతే ఉందో, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కొందరు నాయకులు నచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు నచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారు అనడానికి ఉదాహరణే ఒక పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, ఒక మోపిదేవి వెంకటరామయ్య. మరొక విషయం, అలీ గారు ఏంటి సార్ వినండి ఒక్క నిమిషం. వాళ్ళు చెప్పిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకుంటూ అలీ గారి విషయం కూడా మాట్లాడు. అంగన్వాడీలు వాలంటీర్ల గురించి గాయత్రి గారు మాట్లాడుతున్నారు. అంగన్వాడీలు 1000 రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని 3000కి పెంచండి అయ్యా అంటే గుర్రాలతో తొక్కిచ్చినటువంటి నీచమైన చరిత్ర చంద్రబాబు నాయుడు అయితే 3000 రూపాయల నుంచి 11,000కి చేసినటువంటి ఘనమైన చరిత్ర వైఎస్ఆర్సీపీది. తెలుసుకొని మాట్లాడాలి. వినండి, మీరు మాట్లాడేటప్పుడు నేను డిస్టర్బ్ చేయలేదండి. 11,000 రూపాయలకు పెంచిన ఘనమైన చరిత్ర వైఎస్ఆర్సీపీది అయితే మీరు వచ్చి అంగన్వాడీల గురించి మాట్లాడితే ఎట్లా? ఇకపోతే రాష్ట్రం ఎందుకు దివాలా తీసిందంట? రాష్ట్రం ఎందుకు దివాలా తీసిందో 2019 వరకు మీ ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణ గారిని అడిగితే ఆయన చెప్తారండి. వినండి సార్, ఆయన చెప్తారండి. దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే మీ ఆస్థాన దినపత్రిక, మీ పార్టీకి కరపత్రిక అయినటువంటి ఈనాడు పేపర్లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ వచ్చింది. ఖజానాలో కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి, రాష్ట్రాన్ని నడపడం అంత ఈజీ కాదు, అందిన చోట్లల్లా మేము అప్పులు తీసుకొచ్చాం అని సాక్షాత్తు మీ పార్టీ ఆర్థిక మంత్రి వినండి సార్. కీర్తన గారు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులను తీసుకుని ఇక్కడ పోటీ చేయడం సమంజసం అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారిది ఏ రాష్ట్రం అండి? పవన్ కళ్యాణ్ గారి ఇల్లు ఎక్కడుంది? సార్ నేను డిబేట్ మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ ఊరు? పవన్ కళ్యాణ్ గారి ఇల్లు ఎక్కడుంది? పవన్ కళ్యాణ్ గారు 3వ భార్య ఎక్కడున్నారు? పవన్ కళ్యాణ్ గారి ఇల్లు ఎక్కడుంది? పవన్ కళ్యాణ్ గారి 3వ భార్య ఎక్కడున్నారు? అలాగే పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఎక్కడున్నారు? పవన్ కళ్యాణ్ గారి ఆధార్ కార్డు ఎక్కడుంది? పవన్ కళ్యాణ్ గారి ఓటర్ కార్డు ఎక్కడుంది? పవన్ కళ్యాణ్ గారి రేషన్ కార్డు ఎక్కడుంది? అన్ని తెలంగాణలో పెట్టుకొని మీరు ఏపీ గురించి మాట్లాడితే ఎట్టమ్మా, వేరే వాళ్ళ గురించి మాట్లాడితే ప్రజాక్షేత్రంలో ఉన్నాడంట, సిగ్గుపడాలి. కీర్తన గారు ఆగమ్మా, ప్రజాక్షేత్రంలో ఉన్నాడంట. 2014 నుంచి 2014 వినమ్మా, విను 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసిన తర్వాత 600 హామీలకి 10 హామీ అన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్ల పాలనలో ఎన్ని రోజులమ్మా బయట ఉన్నాడు ప్రజాక్షేత్రంలో? ఎన్ని రోజులు ప్రజాక్షేత్రంలో ఉన్నారు? కేవలం 22 రోజులు ప్రజాక్షేత్రంలో. మిగిలిన టైం మొత్తం అజ్ఞాతవాసి, అత్తారింటికి దారేది అంటూ సినిమాల్లో తిరుగుతా ఉన్నటువంటి ఆయన్ని ప్రజాక్షేత్రంతో ముడిపెట్టే ఎంతవరకు కరెక్ట్ అమ్మా? ఇకపోతే
చేసుకోవాలి. మేమేమి ఎర్ర పువ్వులు కాదని చెప్పి మీరు అన్నారు. మిమ్మల్ని ఎర్ర పువ్వులు అని చెప్పి మా పార్టీ అనట్లేదమ్మా. మిమ్మల్ని ఎర్ర పువ్వులు అని చెప్పి మా పార్టీ అనట్లేదు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఉన్నవాళ్ళు పోయి కొత్త వాళ్ళు, ఉన్నవాళ్ళు పోయి ఉంచుకున్న వాళ్ళు పోయి అంట. వినమ్మా, విను కీర్తన గారు వినండి. జనసేన పార్టీ నుంచి రాజు రవితేజ ఎందుకు వెళ్ళిపోయాడు, చంద్రశేఖర్ గారు ఎందుకు వెళ్ళిపోయారు, జేడి లక్ష్మీనారాయణ గారు ఎందుకు వెళ్ళిపోయారు, ఇలా మీ పార్టీలో కాకి నాయకులందరూ మొదటి నుంచి ఉన్న వాళ్ళంతా ఎందుకు వెళ్ళిపోయారు? వెళ్ళిపోయిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి ఎలా మాట్లాడారమ్మా, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి ఎలా విమర్శించారు, ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి. సార్ వినండి, రోజా గారి గురించి మాట్లాడుతూ డైమండ్ రాణి అని చెప్పి వినండి, రోజా గురించి మాట్లాడుతూ డైమండ్ రాణి అని చెప్పి కీర్తన గారు మాట్లాడుతున్నారు. వాస్తవంగా రోజా గారు ఒక ఫిల్మ్ యాక్ట్రెస్. అలాగే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు మంత్రి అయిన వ్యక్తి. సో వినండి, 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఇక్కడ మంత్రి అయినటువంటి వ్యక్తి. అలాంటి ఆవిడ్ని పట్టుకొని పార్టీ పెట్టి 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, అధికార ప్రతినిధులు వచ్చి ఆవిడ గురించి మాట్లాడే స్థాయి మీకుందా? అసలు ఆవిడ గురించి మాట్లాడే స్థాయి ఉందా? ఆవిడ 2 సార్లు గెలిచారు. మీ నాయకుడు ఎక్కడైనా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా గెలిచాడా? మీ నాయకుడు ఎక్కడైనా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గెలిచాడా? కుక్కలాగా అరిస్తే సరిపోదు కదా, ఈ జనసేన వాళ్ళకి వచ్చింది లేదండి. మ్యాజిక్ ఫిగర్ తెలియదు, లెక్కలు తెలియవు, ఎలా రాజ్యాంగం ఎలా ఉందో తెలియదు. ఇట్లా అట్టలు చెప్పుకుంటారు, రాజ్యాంగం అట్ట వాళ్ళ నాయకుల్లాగా అడ్డగోలుగా మాట్లాడతారు. ఏం చేస్తారు వాళ్ళు? ఒకలాగా వాగుతారు. అసలు విషయం తెలియదు. పోటీ చేసిన 2 చోట్ల గెలవలేని పార్టీకి చెందిన అధికార ప్రతినిధి వచ్చి 2 సార్లు గెలిచి మినిస్టర్ అయినటువంటి ఒక మహిళా మంత్రిని పట్టుకునేలా మాట్లాడుతున్నారు. సంస్కారం ఉండవలేదా? సంస్కారం ఉందా? వాళ్ళు బయట నుంచి జాయిన్ అయ్యారు కదా, మీరు మాట్లాడుతుంటే కట్ అవుతుంటది. సార్ బాల్కోటి చాలా సేపటి